ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. త్వరపడండి. అనంతపురం బస్టాండ్ సమీపంలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో స్నేహితుల మధ్య చెలరేగిన ఘర్షణ హత్యకు దారితీసింది. యువకుల మధ్య మొదలైన వాగ్వాదం పెద్దది కావడంతో పక్కనే ఉన్న టైల్ ముక్కతో ఆదర్శపై మరో యువకుడు దాడి చేశాడు. ఘటనలో తీవ్రంగా గాయపడిన యువకుడిని హాస్పిటల్కి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సుమారు 1 గంట ప్రాంతంలో ఆర్టీసీ బస్టాండ్లో రెండు పీపుల్ గొడవ పడుతున్నారు, కొట్టుకున్నారు బాగానే సమాచారం వస్తేనే మేమంతా కూడా వెంటనే అక్కడికి వెళ్ళడం జరిగింది. వెంటనే రక్తగాయాలతో ఉన్న ఆదర్శ నాయుడు ఆత్మకూరు మండలము మదిగుబ్బ విలేజ్కి సంబంధించిన వ్యక్తికి కొంచెం తీవ్ర రక్తగాయాలుంటే వెంటనే ఆటోలో షిఫ్ట్ చేసి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ డాక్టర్ గారు పరీక్షించిన తర్వాత అతనికి బలమైన గాయం చెస్ట్ ప్రాంతంలో కావడం వల్ల మరణించినాడని చెప్పినారు. మార్చురీలో పెట్టినాము. తర్వాత దీని గురించి వాళ్ళ ఫాదర్ తో బాలరాజు గారితో కంప్లైంట్ తీసేసుకున్నాము. FIR కూడా రిజిస్టర్ చేసినాము. దాన్ని విచారణ చేస్తూ ఉంటే మనకు ప్రాథమికంగా ఒక 4-5 మంది వ్యక్తులు కలిపి దీన్ని చేసినట్లుగా మనకు తెలుస్తుంది. ఇంకా మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు లోతైన విచారణ చేసి మొత్తం ఉన్న విషయాలన్నీ అతి త్వరలోనే దీన్ని వెలికి తీస్తాం. నిందితులని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళని ఘర్షణ అంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఫ్రెండ్సే, ఒక బ్యాచ్ ఫ్రెండ్సే. కొంచెం డ్రంకన్ స్టేజ్లో ఉండడం వల్ల వాళ్ళు ఒక మాట పెరిగిన వయసులో పిడిగుద్దులు గుద్దుకున్న తర్వాత ఆ పిల్లోనికి షార్పు ఇది టైల్ది ఒక ముక్క దొరికితే ఆ ముక్కతో చెస్ట్లో పొడవడం జరిగింది. ఒక నిండు ప్రాణానికి బలిగొన్న ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి యోగానంద్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. యోగానంద్, ప్రస్తుతం పోలీసులు చెప్పడం కూడా మనం చూసామైతే 4-5 స్నేహితులు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం వారిని పట్టుకున్నారా? ఎంత సమయంలో వారిని పట్టుకునే అవకాశం ఉందంటూ పోలీసులు చెప్తున్నారు. అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ వద్ద అర్ధరాత్రి ఆదర్శ నాయుడు అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఆత్మకూరు మండలం మదిగుప్ప గ్రామానికి చెందిన ఆదర్శ పని నిమిత్తం హైదరాబాద్ కు వెళ్లాలని బస్టాండ్ వచ్చిన సమయంలో బస్టాండ్ కు డ్రాప్ చేసేందుకు వచ్చిన స్నేహితులే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు కూడా తెలుస్తుంది. అయితే మద్యం పుచ్చుకున్న తర్వాత ఒక విషయంలో 4 మధ్య గొడవ జరిగింది. అయితే ఈ యువకుడిని బన్నీ కరుణాకర్ అనే 2 యువకులతో పాటు మరొక 2 యువకులు కలిసి మాట పెరిగి యువకులు అక్కడే ఉన్న టైల్స్ తో కూడా, అంటే చేతులు ఆయుధాలు ఏమీ లేకపోవడంతో అక్కడే ఉన్న టైల్ ముక్కతో గుండెల్లోకి పొడిచారు. తీవ్రంగా గాయపడ్డ ఆయన 1 గంట సమయంలోనే GGH తరలించారు. అయితే ఆ క్రమంలో రక్తం ఎక్కువగా పోవడంతో అక్కడ చనిపోయిన తెలుస్తోంది. దీనిపై బంధువుల ఫిర్యాదు నిమిత్తం తండ్రి ఫిర్యాదు నిమిత్తం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. త్వరలో కూడా నిధులు పట్టుకుంటామంటూ కూడా 3వ పట్టణ పోలీసులు చెప్తున్నారు. వారందరూ కూడా ఫ్రెండ్స్ అని తెలుస్తుంది. మరి ఫ్రెండ్స్ అంత దారుణంగా టైల్ తో పడవడం అనేది చర్చానీయాంశమైన విషయమే. అయితే మరి ఈ నేపథ్యంలో పోలీసులు అసలు ఏం చెప్తున్నారు? అంటే అంత దారుణంగా పడవడానికి గల కారణాలు ఏమంటూ చెప్తున్నారు? ఈ దారుణ ఘటనకు సంబంధించిన ఈ కారణాలపైనే పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అంటే ఆ క్షణికావశం జరిగిందా, లేదంటే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? అంటే అప్పటికే మధ్య మొత్తంలో 4 ఉన్నారని తెలుస్తుంది. ఈ 4 కలిసి దేని విషయం కూడా గొడవ పడ్డా అనే దానిపై ఏదైతే హత్య చేశారో వారందరూ కూడా నిధులు దొరికితే తప్పిస్తే మనకు మిగిలిన విషయం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు సీసీ ఫుటేజ్ ఏమైనా ఉందా అనే విషయంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్ యోగానంద్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.